తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడు పెంచిందా? బీఆర్ఎస్ అవకతవకలపై ఫోకస్ పెట్టిందా? అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇక ప్రాజెక్టుల బాట పట్టనున్నారా? పలు కీలక నిర్ణయాలు సమీక్షలతో సీఎం రేవంత్ రెడ్డి అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపనున్నారా? తెలంగాణలో డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవలే తొలి శాసనసభ సమావేశం నిర్వహించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సహా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. ముఖ్యంగా ప్రాజెక్టులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేలాయి. ప్రాజెక్టుల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రభుత్వం వాటిని నిగ్గు తేల్చేందుకు కమిటీలను కూడా వేసింది. ఇక కమిటీలతో ఆగిపోని కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు నేరుగా ప్రాజెక్టులకు సందర్శించబోతున్నారు. అక్కడి వాస్తవ పరిస్థితులు తెలుసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ను టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా డిసెంబర్ 29వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరిగిన లాభ నష్టాలను వివరించనున్నట్టు సమాచారం. ఇక ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మంత్రులు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను కూడా పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలను వెల్లడించనున్నారు. ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్ అంశాన్ని కూడా పరిశీలించి తెలపనున్నారు. అదేవిధంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష చేయనుంది. ఈ పర్యటనకు సంబంధించి నిర్మాణ సంస్థలకు, సబ్ కాంట్రాక్టర్లకు, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్న వారందరికీ ఇప్పటికే సమాచారం ఇచ్చి సమావేశంలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటోంది. మంత్రుల టూర్లో పాల్గొనాలని, అన్ని వివరాలతో రావాలని స్పష్టం చేసింది.